పుష్ప 2 తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది. అరెస్టులు, విచారణలు సాగుతున్న వేళ టాలీవుడ్ ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమస్య పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుందని, ఇరు వర్గాల మధ్య సమన్వయం బాధ్యతలు తాను తీసుకుంటున్నానంటూ ప్రకటించారు ఆయన. తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న అల్లు అర్జున్ కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో రంగంలోకి దిగారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను పరామర్శించిన ఆయన ప్రభుత్వం తరఫున కీలక ప్రకటనలు చేశారు. టాలీవుడ్ ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలను కొట్టిపారేశారు దిల్ రాజు. 1-2 రోజుల్లో సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ తో కూడా మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు దిల్ రాజు. గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను, అదే నా డ్యూటీ. సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు దిల్ రాజు. రేవతి భర్త భాస్కర్ ను ఇండస్ట్రీలోకి తీసుకుని ఆయనకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప. వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. సంధ్యా థియేటర్ కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని ప్రకటించారు రేవతి భర్త భాస్కర్. మొదటి నుంచి అల్లు అర్జున్ సపోర్ట్ కావాలని కోరుకున్నామని, 2వ రోజు నుంచే వారి నుంచి మంచి మద్దతు వచ్చిందన్నారు. అందువల్లే కేసు విత్డ్రా చేసుకుంటానని ప్రకటించినట్లు చెప్పారు భాస్కర్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాస్ సార్ అందరు సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. అల్లు అర్జున్ అరెస్టుతో మొదలైన మంటలను చల్లార్చేందుకు దిల్ రాజు రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలవనుండడంతో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతల విమర్శల దాడికి బ్రేక్ పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.